విదూషకుడి పరిష్కారం. రాసినవారు వక్కలంక కిషోర్ గారు. విమల దేశాన్ని పాలించే యశోవర్మ ప్రజాక్షేమానికై నిత్యం పాటుపడేవాడు. ఆయనది విచిత్రమైన మనస్తత్వం. చాలాసార్లు ప్రజల సమస్య గురించిన చర్చలలో మునిగిపోయి విశ్రాంతి భవనానికి సైతం వెళ్లేవాడు కాదు. అదేమని ఆంతరింగికులు ప్రశ్నిస్తే, విశ్రాంతి భవనానికి వెళ్లి కూర్చోవటం ప్రజా సమస్యల నుంచి తప్పించుకోవటం అవుతుంది కానీ వాటికి పరిష్కారం ఎలా అవుతుంది అనేవాడు. ఆయన స్వభావంలోని లోతుపాతులు ఎవరికీ అంతుపట్టేవి కాదు. ఒకసారి విమల దేశంలో హఠాత్తుగా క్షామం సంభవించింది. వరుసగా 3 ఏళ్ల పాటు వర్షాలు పడకపోవటంతో ప్రజలు చాలా కష్టాల పాలయ్యారు. దీన్ని అదనుగా తీసుకుని పొరుగురాజైన వీరసేనుడు విమల దేశంపై యుద్ధం ప్రకటించాడు. ఈ సమస్యను గురించి యశోవర్మ మంత్రులతో సంప్రదించాడు. వాళ్ళందరూ, మహారాజా, దేశం కరువు కాటకాల వల్ల చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నది. యుద్ధం మరింత నష్టానికి దారితీస్తుంది. కనుక వీరసేనుడితో సంధి చేసుకోవటం శ్రేయస్కరం అని సలహా ఇచ్చారు. ఇందుకు యశోవర్మ, సంధి చేసుకోవటం అనేది నాకు గిట్టదు. యుద్ధమనే సమస్యకు సంధి పరిష్కారం ఎలా అవుతుంది? సమస్య నుంచి పారిపోవటం సమస్యకు పరిష్కారం ఎన్నటికీ కానేరదు. ఇది నా సిద్ధాంతం. ఈ సంగతి తెలిసి కూడా మీరు సంధి ప్రమేయం తేవటం బాగాలేదు. అంతకన్నా యుద్ధంలో ఓడిపోవటమే ఉత్తమం అన్నాడు. రాజు అన్నదానికి మంత్రులు వినయంగా, క్షామం అనే సమస్య ముందు యుద్ధం అనే సమస్య చిన్నది కదా, కాబట్టి సంధి కుదుర్చుకోవటం కేవలం రాజీ పడటం కాదేమో, ఆలోచించండి అన్నారు. ఈ సమయంలో యుద్ధం నాకు మాత్రం ఇష్టమా? కానీ సమస్య నుంచి తప్పించుకోపోజూడటం నా స్వభావానికి విరుద్ధం. మరేదైనా మార్గం చెప్పండి అన్నాడు యశోవర్మ. మంత్రులు పక్కనే ఉన్న మరొక గదిలోకి పోయి చాలాసేపు చర్చలు జరిపారు. తమ మాటలతో రాజును సంతృప్తిపరచటం సాధ్యం కాదనిపించింది. వాళ్ళల్లో కొందరు రాజును ఛాందసుడని, మూర్ఖుడని కూడా అన్నారు. కొంతసేపటికి మంత్రులు రాజు వద్దకు తిరిగి వచ్చి, మహారాజా, ఈ సమస్యను మరింత క్షుణ్ణంగా చర్చించి రేపు తమను దర్శించి మా అభిప్రాయమేమిటో చెబుతాం అని చెప్పి వెళ్లిపోయారు. వాళ్ళు వెళ్ళాక రాజు యశోవర్మ దిగులుగా కూర్చున్నాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన విదూషకుడు విశారదుడు ఆయనను, ఏం మహారాజా అలా ఉన్నారు అని అడిగాడు. ఆ సమయంలో విశారదుడి రాక యశోవర్మకు ఆనందాన్ని కలిగించింది. ఎందువల్లనంటే విశారదుడు మంచి చతురుడే కాక తర్కశాస్త్ర ప్రవీణుడు కూడా. యశోవర్మ ఏవైనా సమస్యలతో సతమతమవుతున్నప్పుడు విదూషకుణ్ణి కవ్వించి అతడి మాటలకు నవ్వటం అలవాటు. విశారద, ఏం చెప్పమంటావు? చాలా చిక్కు సమస్య వచ్చి పడింది అన్నాడు యశోవర్మ. యుద్ధం గురించిన సమస్యే కదా ప్రభు అన్నాడు విశారదుడు. యశోవర్మ నవ్వి, ఆ సమస్యను నువ్వేం పరిష్కరించగలవు కాని ఇది మరొకటి. నేను ఈ మధ్య బాధరాయణీయం అన్న ఒక గ్రంథం చదివాను. ఏ గ్రంథం చెప్పిన విషయాన్నైనా గుడ్డిగా నమ్మవద్దు అని ఆ గ్రంథం చెబుతుంది అన్నాడు. సరే, మీరిప్పుడు చెప్పదలిచిందేంటి అని అడిగాడు విదూషకుడు. నేను ఆ బాధరాయణీయం చెప్పిన విషయాన్నే నమ్మటం లేదు. ఎంతకు నేను ఆ గ్రంథ సారాంశాన్ని అనుసరిస్తున్నట్లా లేనట్లా అని ప్రశ్నించాడు యశోవర్మ. విశారదుడికి అసలు సమస్య ఏమిటో అర్థం చేసుకోవటానికి కొంత సమయం పట్టింది. బాధరాయణీయం అనే గ్రంథం నిజంగా లేదని, రాజు తనను కవ్వించటానికే దాన్ని కల్పించాడని అతడు గ్రహించాడు. విశారదుడు రాజుతో, ప్రభూ, అసలు ఇందులో సమస్య ఏమున్నది? బాధరాయణీయాన్ని నమ్మడం లేదని మీ నోటనే చెప్పారు కదా, ఇక దాన్ని అనుసరించనట్లెలా అవుతుంది అన్నాడు. దానికి రాజు, ఒక విధంగా చూస్తే నమ్మకపోవటం ఆ గ్రంథాన్ని అనుసరించటమే అవుతుంది. ఆలోచించి చూడు, ఎందుకంటే ఏ గ్రంథమైనా బాధరాయణీయం పరిధిలోకే వస్తుంది కదా, చివరకు ఆ గ్రంథం కూడా అన్నాడు. విశారదుడు కొద్దిసేపు ఆలోచించి చిన్నగా నవ్వి, ప్రభూ, నాకవన్నీ తెలియవు. నిత్య సత్యవ్రతులైన మీరు ఈ గ్రంథాన్ని నమ్మను అని అన్నాక దాన్ని అనుసరించినట్లే అన్నాడు. యశోవర్మ విసుగ్గా ముఖం పెట్టి, నువ్వేదో తెలివైన వాడివి అనుకున్నాను. పొగడ్తతో సమస్యను పక్కకు మళ్లించక సరిగ్గా చెప్పు, నేను బాధరాయణీయ సారాంశాన్ని అనుసరిస్తున్నట్లా లేనట్లా? రాజుగా ఆజ్ఞాపిస్తున్నాను. నా ఆజ్ఞను ధిక్కరించదలిచావా అన్నాడు. ఇందుకు విశారదుడు ఒక క్షణం ఆగి, ప్రభూ, స్వయాన మీరు వచ్చి నాకు వ్యతిరేకంగా ప్రవర్తించు అని చెప్పినా నేను మీకు వ్యతిరేకంగా ప్రవర్తించలేను. అలాంటిది మీ ఆజ్ఞనెలా ధిక్కరించగలను? ఈ సమస్యను గురించి అలాగే ఆలోచించి చెబుతాను అన్నాడు నవ్వుతూ. యశోవర్మ అతడి మాటల్లో ఏదో మర్మమున్నట్లు తోచింది. ఆయన,
ఏదో గ్రహించిన వాడల్లే తల ఊపి, విశారద, నువ్వు చాలా తెలివైన వాడివి అనటంలో సందేహం లేదు. ఇంతకు ముందు నువ్వన్న మాటలతో అచ్చం నేనిచ్చిన సమస్య లాంటిదే మరొకటి సృష్టించావు. స్వయాన నేను నిన్ను నాకు వ్యతిరేకంగా వర్తించమని చెప్పినా అలా చేయననటం ఒక విధంగా నన్ను ధిక్కరించటం కూడా అవుతుంది. అయితే ఇక అలాంటి సమస్యలకు సరైన పరిష్కారం లేదంటావా అని ప్రశ్నించాడు. లేకేం ప్రభూ, నేను తప్ప మరెవరు చెప్పినా నా ఆజ్ఞలు ధిక్కరించవద్దు అని మిమ్మల్ని మీరు మినహాయించుకోవటం ఒక్కటే దీనికి పరిష్కారం. అలాగే బాదరాయణీయం విషయంలో కూడా బాదరాయణీయం తప్ప మరే ఇతర గ్రంథ సారాంశాన్ని గుడ్డిగా నమ్మవద్దు అని ఆ గ్రంథంలో రచయిత రాసి ఉండవలసింది. అదే దానికి పరిష్కారం అన్నాడు విశారదుడు. కానీ బాదరాయణీయంలో అలాంటి మినహాయింపు లేదు. అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని ప్రశ్నించాడు యశోవర్మ. మినహాయింపు లేకపోతే సృష్టించుకోవాలి ప్రభు. అంతకు మించి మరొక మార్గం లేనేలేదు అని జవాబిచ్చాడు విశారదుడు. అలా మినహాయింపు సృష్టించుకోవటం సమస్య నుంచి తప్పించుకున్నట్లవుతుంది కాని పరిష్కారం కానేరదు కదా అన్నాడు యశోవర్మ. అందుకు విశారదుడు, అసలు మీ అభిప్రాయంలో సమస్యకు పరిష్కారం అంటే ఏమిటి ప్రభు? పరిష్కారం అనే మాటకు సమస్య మటుమాయం కావటం అనే కదా అర్థం అన్నాడు. కానే కాదు, అది సమస్య మటుమాయమవటం కాదు, మనం దాని నుంచి పలాయనం చేసినట్లవుతుంది. ప్రజా సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు నేను విశ్రాంతి భవనంలో కాలం గడపటాన్ని సైతం సమస్యల నుంచి పారిపోవటంగానే పరిగణిస్తాను అన్నాడు యశోవర్మ. కానీ ప్రభూ, విశ్రాంతి భవనంలో కాలం గడపటం వల్ల మీ మనసుకు ప్రశాంతత లభించి ఆ సమయంలో సమస్యలకు పరిష్కారాలు దొరకవచ్చు కదా. అప్పుడు అక్కడ కాలం గడపటం పలాయనం ఎలా అవుతుంది అని అడిగాడు విశారదుడు. యశోవర్మకు తన విదూషకుడి మాటల్లో ఎంతో నిజమున్నట్లు అనిపించింది. ఆయన మందహాసం చేసి, నిజమే విశారదా, నిన్ను తక్కువగా అంచనా వేశాను. ఒక విధంగా నా సిద్ధాంతంలో ఉన్న లోపాన్ని నువ్వు సరిదిద్దావు. ఏమైనా మనిషి కొన్ని సమస్యల నుంచి పారిపోక తప్పదంటావా? ఈ ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు అన్నాడు. విశారదుడు కొంచెంసేపు మౌనంగా ఊరుకుని, తప్పదు ప్రభూ. జీవితంలో విచిత్రంగా కొన్ని సమస్యలకు వాటి నుంచి తప్పించుకుపోవడమే ఏకైక పరిష్కార మార్గం అవుతూ ఉంటుంది. అలాంటి సమయాల్లో ఆ తప్పించుకుపోవడాన్ని కేవలం పలాయనంగా కాకుండా ఆ సమస్యకు పరిష్కారంగానే భావించాలి. ఇది ముమ్మాటికి నిజం అన్నాడు. బాగా చెప్పావు విశారద. నీకు తెలియకుండానే నా ముఖ్య సమస్యను కూడా పరిష్కరించావు అంటూ యశోవర్మ అతడికి ఒక విలువైన హారాన్ని బహుకరించాడు. ఆ మర్నాడే ఆయన తన మంత్రులకు తాను వీరసేనుడితో సంధికి అంగీకరిస్తున్నట్టు తెలియజేశాడు. బేతాళ కథలు రాజు పరీక్ష. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో ఇన్ని సమస్యల కూర్చుతున్నావంటే ఏదో ఒక ముఖ్యమైన కారణం సాధించదలిచావని అర్థమవుతున్నది. కాని రాజులు చపలచిత్తులని, విఘ్నులనే దాంట్లో సందేహించవలసిందేమీ లేదు. అందువల్ల నువ్వు పూనిన కార్యం సఫలమయ్యాక తృప్తి చెందుతావన్న నమ్మకం నాకు లేదు. ఇందుకు ఉదాహరణగా చంద్రదేవుడనే రాజు కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం చంద్రదేవుడనే రాజు దక్షిణపురి అనే రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆయనకు లక్ష్మి అనే కుమార్తె తప్ప పుత్ర సంతానం లేదు. సుభద్రుడు, వీరబాహు అనే దూరపు బంధువులైన ఇద్దరు యువకులు రాజప్రాసాదంలో ఉంటూ ఉండేవాళ్లు. ఇద్దరూ స్ఫురద్రూపులు, మంచి తెలివితేటలు గలవాళ్లే కాక రాజు పట్ల ఎంతో వినయ విధేయతలతో మెలుగుతూ ఉండేవాళ్లు. ఒకనాడు రాణి రాజుతో, లక్ష్మిని సుభద్ర వీరబాహులలో ఎవరో ఒకరికిచ్చి వివాహం చేయటం మంచిది. ఇంకా కాలయాపన తగదు అన్నది. ఆ ఇద్దరిలో నీకు నచ్చిన వాళ్ళెవరు అని అడిగాడు రాజు. ఇద్దరూ మంచివాళ్లే. అయితే నాకు వీరబాహు అంటే ఎక్కువ అభిమానం. అతడు సుభద్రుడి కన్నా అందగాడు అన్నది రాణి. అందుకు రాజు చిరునవ్వు నవ్వి, అలాగా, మరి నాకు సుభద్రుడంటే అభిమానం. ఏమైనా మనం ఆ ఇద్దరి అందచందాలను చూసి మాత్రమే అమ్మాయికి ఎవరు తగిన వరుడో నిర్ణయించటం పొరపాటు. ఒక మనిషి నీచ ప్రవృత్తి గలవాడైతే ఎంత గొప్ప రూపం కూడా దాన్ని దాచలేదు. నీతివంతుడు అనాకారి అయినా అందరూ గౌరవిస్తారు అన్నాడు. ఏమో, నాకు మాత్రం వీరబాహు రూపవంతుడే కాక గుణవంతుడని కూడా నమ్మకం అన్నది రాణి. సరే, ఆ ఇద్దరికీ ఏదైనా పరీక్ష పెట్టి చూద్దాం. సుభద్రుడు వివేకి, ఎక్కువ తెలివితేటలు కలవాడిలాగా కనిపిస్తాడు అన్నాడు రాజు. ఆ మర్నాడు రాజు సుభద్రుణ్ణి వీరబాహును పిలిపించి,
మన రాజ్యపు సరిహద్దుల్లో ధాన్యకూటం అనే పరగణ ముఖ్య గ్రామం గురించి మీరు వినే ఉంటారు. ఆ ప్రాంతపు ప్రజల నుంచి పన్నులు ఇంతవరకు ఖజానాకు చేరలేదు. రాజోద్యోగులు ఏమరపాటుగా ఉన్నారని నా అనుమానం అని వీరబాహుతో, నీకు ధాన్యకూటానికి ఉత్తరాన ఉన్న ఊళ్లలో పన్నులు వసూలు చేసే బాధ్యత ఇస్తున్నాను. అలాగే సుభద్రుడు ధాన్యకూటానికి దక్షిణాన ఉన్న గ్రామాల్లో పన్నులు వసూలు చేసే బాధ్యత వహించాలి అన్నాడు. ఇందుకు సుభద్రుడు వీరబాహు సరేనని బయలుదేరబోతున్నంతలో రాజు వాళ్లను ఆగమని, మీరు ధాన్యకూటంలోని మన భవనంలో విడిది చేయవచ్చు. తిరిగి వచ్చేటప్పుడు విడివిడిగా కాక ఇద్దరూ కలిసి రండి. మరొక సంగతి, మీ ఇద్దరి వెంట అంగరక్షకుల్ని పంపటం లేదు. కారణం ఏంటో తెలుసా? మీరు స్వరక్షణతో పాటు ఖజానాకు చేరవలసిన ధనాన్ని కూడా స్వశక్తితో కాపాడుకోగలరో లేదో పరీక్షించదలిచాను. ముందు ముందు మీలో ఒకరిని సేనాధిపతిగా నియమించాలని నా ఆలోచన అన్నాడు. సుభద్రుడు వీరబాహు ఆ మాటలు విని చాలా సంతోషపడి ధాన్యకూటం కేసి బయలుదేరారు. వాళ్ళు అటు వెళ్ళగానే రాజు తన మంత్రి కొడుకైన కృష్ణకుమారుడు అనేవాణ్ణి పిలిచి మారువేషంతో వాళ్ళిద్దరినీ అనుసరించి వెళ్లి వాళ్ళేమి చేసేది ఒక కంట కనిపెట్టి ఉండమని ఆజ్ఞాపించాడు. ధాన్యకూటంలోని రాజోద్యోగులు సుభద్రుడు వీరబాహు వచ్చిన పని తెలుసుకుని వాళ్ళంతకు ముందు రైతుల నుంచి వర్తకుల నుంచి వసూలు చేసిన పన్నులను వాళ్లకు చెల్లించారు. అందువల్ల వాళ్ళిద్దరికీ పన్నుల వసూళ్లకు గ్రామాల వెంట తిరగవలసిన శ్రమ తప్పింది. ఈ విధంగా 2 వారాలలో సుభద్రుడు వీరబాహు తాము వచ్చిన పని పూర్తి చేయగలిగారు. రేపు ఉదయం వాళ్ళు తిరిగి రాజధానికి బయలుదేరవలసి ఉన్నది అనగా ఆ రాత్రి ఎవరో వీరబాహు ఉన్న గది తలుపు తట్టారు. అతడు గది తలుపు తెరవగానే ఒక ముసుగు వ్యక్తి అతడికి కత్తి చూపించి ధనం ఉన్న సంచి తీసుకుని బయటకు వచ్చి తలుపుకు బయట నుంచి గడియ బిగించి పారిపోయాడు. ఆ తర్వాత గదిలో ఉన్న వీరబాహు కేకలు విని కాపలా వాళ్ళు వచ్చి గది తలుపులు తెరిచారు. సుభద్రుడు కూడా అక్కడికి వచ్చాడు. వీరబాహు కొంతసేపటికి తెప్పరిల్లి జరిగిందంతా వాళ్లకు చెప్పాడు. ఇది విని భవనం కాపలా వాళ్ల పెద్ద ఆశ్చర్యపోయి, ఈ ప్రాంతాల దొంగతనం జరగటం ఇదే మొదలు. రాజుగారి ఉద్యోగినే దోచటం అంటే వాడెవడో పెద్ద బందిపోటు అయి ఉండాలి అన్నాడు. మర్నాడు సూర్యోదయంతోనే బయల్దేరి సుభద్రుడు వీరబాహు రాజధానికి తిరిగి వచ్చారు. సుభద్రుడు తాను వసూలు చేసిన ధనాన్ని రాజుకు ఇచ్చాడు. వీరబాహు మాత్రం కళ్ళనీళ్లతో తలవంచుకుని ఉండిపోయాడు. రాజు అతడితో ఓదార్పుగా, ఊరికే విచారపడకు. ఆ పరిస్థితుల్లో నేనైనా ఏమీ చేయగలిగేవాణ్ణి కాదు. రాజభవనం లాంటి దానిలోకి బందిపోటు జొరబడగలడని ఎవరు ఊహించగలరు అన్నాడు. రాజుగారి అభిమానానికి తాను పాత్రుణ్ణయ్యానని, ఏదో గొప్ప పదవి తనకు రానున్నదని సుభద్రుడు చాలా సంతోషించాడు. ఆ సాయంత్రం కృష్ణకుమారుడు రాజును దర్శించి ఆయన ముందు ఒక సంచిని పెడుతూ, మహారాజా, వీరబాహు పోగొట్టుకున్న ధనం సంచి ఇది అని చెప్పాడు. అయితే వీరబాహు నుంచి ధనం దొంగలించినది నువ్వా అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా. కాదు మహారాజా, అలా చేయమని తమరు నాకు ఆజ్ఞ ఇవ్వలేదు. కాని ఆ దొంగ చీకట్లో పారిపోబోతూ ఉండగా అతడి నుంచి సంచిని నేను లాక్కున్నాను అన్నాడు కృష్ణకుమారుడు. మరి ఆ దొంగను పట్టుకునే ప్రయత్నం చేయలేదా అని అడిగాడు రాజు. అందుకు ప్రయత్నించలేదు మహారాజా. కావాలంటే అతన్ని గాయపరచటమో లేక చంపటమో చేసి ఉండేవాణ్ణి. అయితే అతడు ముసుగు ధరించి ఉన్నా నేను గుర్తుపట్టాను. సంచితో పాటు అతడు ముసుగును కూడా లాక్కున్నాను. అప్పుడతను విడిది భవనం కేసి పరిగెత్తాడు అన్నాడు కృష్ణకుమారుడు. దొంగ భవనంలోకి పారిపోవటమా అంటూ రాజు విస్మయం చెందాడు. అవును మహారాజా, అందుకొక కారణం ఉన్నది. ఆ దొంగ విడిది చేసిన గది వీరబాహు ఉన్న గదికి పక్కనే ఉన్నది అన్నాడు కృష్ణకుమారుడు. రాజు క్షణం ఆలోచించి, అయినా నువ్వు ఆ దొంగను బంధిస్తే బావుండేది. అతడు చేసింది మామూలు నేరం కాదు, చాలా పెద్ద నేరం అన్నాడు. ఒక సంగతి మహారాజా, అతడు తప్పక ఇక్కడికి తిరిగి వస్తాడు. అప్పుడు కావాలనుకుంటే మీరు శిక్షించవచ్చును అనుకున్నాను. పైగా నేను మారువేషంలో ఉండటంతో తనను ఎరిగినవాడు కాదనుకున్నాడు. అంతేకాక నేను ఒక దొంగనని అతడు భావించి ఉండవచ్చు అన్నాడు కృష్ణకుమారుడు. ఆ రాత్రి రాజు రాణితో, ఈ రాజ్యానికి వారసుడెవరో నిర్ణయించాను. అయితే అందుకు నువ్వు కూడా సమ్మతి తెలియపరచవలసి ఉంటుంది అన్నాడు. మీ పరీక్షలో వీరబాహు ఓడిపోయాడు. మరి సుభద్రుడ్నే కదా మీరు వారసుడిగా నిర్ణయించబోతున్నది, అవునా అని అడిగింది రాణి. కాదు, నేను ఎన్నిక చేసినవాడు కృష్ణకుమారుడు. అతడు తన బాధ్యత ఏమిటో ఎరిగినవాడే కాక మహాధైర్యశాలి. అప్పగించిన పనిని ఎంతవరకు చేయాలో, ఎక్కడ మౌనం వహించాలో అతడికి బాగా తెలుసు. అంతేకాక ఏమాత్రం దురాశ లేనివాడు. మంచి నిజాయితీపరుడు.
ఇటువంటి గుణగణాలున్నవాడు యువరాజుగా రాణించి తీరుతాడు అన్నాడు రాజు. రాణి కొంచెంసేపు మౌనంగా ఊరుకొని తర్వాత చిరునవ్వు నవ్వి, ఇలా జరిగే అవకాశం ఉన్నదని నేనేనాడూ ఊహించలేదు. మీ నిర్ణయం నాకు అంగీకారమే. యువరాణికి మంత్రి కుమారుడి పట్ల చాలా అభిమానం ఉన్నదని నేనెరుగుదును అన్నది. ఆ తర్వాత యువరాణి లక్ష్మికి కృష్ణకుమారుడికి అత్యంత వైభవంగా వివాహం జరిగింది. బేతాళుడీ కథ చెప్పి, రాజా, కృష్ణకుమారుడు చేసిన పని ఏ రాజోద్యోగి అయినా చేయగలడు. అతడి ప్రవర్తనలో ప్రత్యేకంగా చెప్పుకోదగిందేమున్నది? అతడు తన బాధ్యత ఏమిటో తెలిసినవాడు, ధైర్యశాలి అనే దాంట్లో సందేహం లేదు. కాని దురాశపరుడు కాదనేందుకు, నిజాయితీ గలవాడని చెప్పేందుకు రుజువేమున్నది? రాజు కృష్ణకుమారుడు ప్రవర్తించిన తీరు చూసి అంతగా తృప్తి చెందటానికి అతడి చపల చిత్తం తప్ప మరేదైనా ముఖ్య కారణం ఉన్నదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వీరబాహు నుంచి ధనం ఉన్న సంచిని దొంగలించిన వాడు సుభద్రుడని తెలుస్తూనే ఉన్నది. ఈ చర్య ద్వారా తాను సమర్థుణ్ణని, వీరబాహు అసమర్థుడని రుజువు చేద్దామనుకున్నాడతను. కాని ఫలితంగా ఇద్దరూ అసమర్థులు, అయోగ్యులు అని తేలిపోయింది. వీరబాహు కత్తి చూసి బెదిరిపోయి ధనాన్ని కాపాడుకోలేకపోవటం, సుభద్రుడు దొంగతనం లాంటి నీచకృత్యానికి పాల్పడటం ఇందుకు చక్కని నిదర్శనం. అయితే కృష్ణకుమారుడు మాత్రం తాను బాధ్యత గుర్తించిన వాడే కాక ధైర్యశాలి అని, దురాశ లేనివాడని రుజువు చేశాడు. అంతేకాక ధాన్యకూటం గ్రామంలో సుభద్రుడి దొంగతనం గురించి అతడు ఎవరికీ చెప్పలేదు. ఇది అతడి నిజాయితీకి నిదర్శనం. రాజుగారి బంధువే కాక ఆయన పంపగా శిస్తు వసూళ్లకు వచ్చినవాడు దొంగ అని నలుగురికి తెలియటము రాజాస్థానానికి ఎంతో అవమానకరమైన సంగతి. ఇది గుర్తించే కృష్ణకుమారుడు ఆ దొంగతనం గురించి రాజుకు మాత్రమే చెప్పాడు. అందుకు కారణం, కావాలనుకుంటే రాజే సుభద్రుణ్ణి శిక్షించవచ్చు. ఏ పనిని అవసరానికి మించి చేయకపోవటం అనేది మనిషిలోని తెలివితేటలకు, సత్ప్రవర్తనకు గీటురాయి లాంటిది. కృష్ణకుమారుడు అలాంటి మంచి లక్షణం కలవాడు. ఉదాహరణకు అతడు సుభద్రుడి నుంచి ధనం సంచి లాక్కున్నప్పుడు అతడు మారువేషంలో ఉన్నాడు. అతడెవరైనది ఏ ఒక్కరికీ తెలిసే అవకాశం లేదు. కావాలంటే ఆ ధనాన్ని తనే రహస్యంగా దాచుకోవచ్చు. కాని అతడు రాజుకు దాన్ని ఇచ్చి జరిగినది వివరించి తన నిజాయితీని స్పష్టంగా రుజువు చేసుకున్నాడు. పై కారణాలన్నింటి వల్ల రాజు అతడి ప్రవర్తన పట్ల పూర్తిగా సంతృప్తుడయ్యాడు. అందువల్ల రాజు చపలచిత్తుడు కనుకోవటానికి ఏమాత్రం ఆస్కారం లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. గుర్రానికి కిరాయి రాసిన వారు ఆర్ నాగేశ్వరరావు గారు. ఒక గ్రామంలో ఇద్దరు కాపులుండేవారు. వారిద్దరినీ గురించి ఆ ప్రాంతంలో ఎరుగని వారు లేరు. వారిలో ఒకడు అమిత సాధువు, మందబుద్ధి కలవాడు కూడా. రెండోవాడు జిత్తుల మారి చురుకైనవాడు. వాడు ఎంత తెలివిగలవాడంటే వాడి చేత ఒకసారి మోసపోయిన వాళ్లే మళ్లీ మళ్లీ మోసపోతూ ఉండేవారు. మందబుద్ధి చాలా పేదవాడు. వాడికి బండి లేదు సరికదా, ఒక కంచరగాడిద అయినా లేదు. ఒకసారి వాడు తాను పండించిన పెండలాన్ని బస్తీకి తీసుకుపోయేందుకు తన స్నేహితుడైన మరొక కాపు వద్దకు వెళ్లి, రేపు నీ కంచరగాడిదను అరువిస్తావా అని అడిగాడు. నా కంచరగాడిద నిన్న మధ్యాహ్నమనగా ఎటో పోయింది, ఇంతవరకు దాని జాడలేదు అన్నాడు స్నేహితుడు. ఇప్పుడేం చేసేటట్టు? రేపు నా పెండలాన్ని బస్తీకి తీసుకుపోదామనుకున్నాను అన్నాడు మందబుద్ధి. గ్రామం అవతలి చివర మరొకడున్నాడు. వాడు పెద్ద లోభి. వాడి దగ్గర ఒక గుర్రం ఉన్నది. దాన్ని అరువు తెచ్చుకోమని స్నేహితుడు మందబుద్ధికి సలహా ఇచ్చాడు. మందబుద్ధి సరేనని లోభివాడి దగ్గరకు వెళ్లి, రేపు నీ గుర్రాన్ని అరువిస్తావా అని అడిగాడు. లోభివాడు ఆలోచించి, గుర్రాన్ని ఇస్తే కిరాయి ఏమిస్తావు అని అడిగాడు. నా దగ్గర చిల్లి గవ్వలేదు. ఒక్కరోజు పని గనుక ఊరికినే ఇస్తావేమో అనుకున్నాను అన్నాడు మందబుద్ధి. అదంతా వీలుపడదు. నా గుర్రం కిరాయి రోజుకు 15 గుమ్మడికాయలు అన్నాడు లోభి. నా దగ్గర ప్రస్తుతం 5 గుమ్మడికాయలే ఉన్నాయి. మిగిలిన 10 కొన్నాళ్లైతే కాని ఇచ్చుకోలేను అన్నాడు మందమతి. ఇప్పుడున్న 5 ఇచ్చేయి, మిగిలిన 10 ఇచ్చినాక గుర్రాన్ని తీసుకుపో అన్నాడు లోభి. మందమతి సరేనని ఇంటికి పోయి తన వద్ద ఉన్న 5 గుమ్మడికాయలు లోభికి తెచ్చి ఇచ్చాడు. మర్నాడు తెల్లవారుతూనే స్నేహితుడు తన కంచరగాడిదను మందమతి దగ్గరకు తెచ్చి, ఇదిగో నా కంచరగాడిద, అర్ధరాత్రి వేళ తిరిగి వచ్చింది. నీ సరుకు దీనిమీద వేసి బస్తీకి చేర్చుకో అన్నాడు. నేనా లోభివాడి గుర్రాన్ని మాట్లాడుకున్నాను అన్నాడు మందమతి. నా గాడిద దొరికింది కదా, ఇంక వాడి గుర్రంతో ఏం పని అన్నాడు స్నేహితుడు.
వాడికి 5 గుమ్మడికాయలు బయానా కూడా ఇచ్చుకున్నాను. ఇప్పుడు నాకు గుర్రం వద్దంటే ఆ గుమ్మడికాయలు తిరిగి ఇవ్వడు అన్నాడు మందమతి. చిక్కే వచ్చిందే, ఏమిటి ఉపాయం అన్నాడు స్నేహితుడు. సరిగా ఆ సమయంలోనే జిత్తుల మారి అక్కడికి వచ్చాడు. సంగతంతా తెలుసుకొని, గుర్రం అక్కర్లేదని చెప్పి నీ గుమ్మడికాయలు నువ్వు తెచ్చుకో, ఆ లోభి వెధవకు భయపడతావేమిటి అన్నాడు. నాకు వాడంటే భయమే అన్నాడు మందమతి. అయితే నా వెంటరా, గుమ్మడికాయలెందుకు ఇవ్వడో చూద్దాం అంటూ జిత్తుల మారివాడు మందబుద్ధిని అక్కడ్నుంచి బయలుదేరతీశాడు. ఏం జరుగుతుందో చూద్దామని స్నేహితుడు కూడా వారి వెనకనే వెళ్ళాడు. వాళ్ళను చూసి లోబివాడు ఏం వచ్చారు అని అడిగాడు. గుర్రం కోసమే, ఏది నీ గుర్రం అన్నాడు జిత్తులమారి. అదిగో ఆ కనిపిచ్చేదే, అయితే మటుకు మిగిలిన 10 గుమ్మడికాయలు ఇవ్వందే గుర్రాన్నివ్వను అన్నాడు లోభి. అంత తొందరపడతావేం, గుర్రం చాలుతుందో లేదో ముందు చూడని అన్నాడు జిత్తులమారి. చాలటమేమిటి, గుర్రమన్న తర్వాత గుర్రమే, గుర్రానికి చాలటము చాలకపోవటం ఉంటుందా అన్నాడు లోభి. అంతేనా నీకు తెలిసింది, ఇప్పుడు కొలిచి చూస్తాం కదా అంటూ జిత్తుల మారివాడు గుర్రం వీపును తన జానాతో కొలవనారంభించి మందమతితో, ఎంత లేదన్నా నీకు 2 జానల చొట్టు కావాలి, నిన్ను మధ్య కూర్చోపెడతామనుకుందాం, నాకు జానా బెత్త చాలు, నీ వెనుక కూర్చుంటాననుకుందాం, నా భార్య నా వెనక కూర్చోవచ్చు, దానికి 2 జానలు కావాలి, నీ భార్యకు కనీసం 2 జానల పైన ఒక బెత్తెడు చోటు కావాలి, ఆవిడ్ని ముందు కూర్చోబెడదాం, పోతే పిల్లలకు చోటు చూడాలి, నీ కూతురు చిన్నదే కనుక గుర్రం మెడ మీద కూర్చోవచ్చు, చిన్నవాడు దాని ఒళ్ళో కూర్చుంటాడు అంటూ చెప్పుకుపోసాగాడు. లోబివాడికి మాటలు వింటుంటే దడ పుట్టుకొచ్చింది. ఆగండి, మీకేమన్నా మతులు పోయాయా ఏం, గుర్రం అంతమందిని మోస్తుందా ఎక్కడన్నా అన్నాడతను. ఆ సంగతి గుర్రం చూసుకుంటుంది, అది దాని సమస్య, మా సమస్య అందరము ఈ గుర్రం మీద తీర్థానికి వెళ్ళగలమా అని అన్నాడు జిత్తులమారి. అయితే మీరంతా నా గుర్రం మీద ఎక్కి తీర్థానికి పోతారు అన్నాడు లోభి. కొంచెం ఇరుకవుతుందన్న మాటే కాని గుర్రం మీద చోటున్నది అన్నాడు జిత్తులమారి. ఇంకా నయం, నేనసలు మీకు గుర్రాన్ని కిరాయికివ్వను అన్నాడు లోభి. మాట అనుకున్నాక వెనక్కు పోకూడదు, అది పెద్ద మనిషి లక్షణం కాదు. అన్నట్టు మీ అమ్మ మాటే మరిచాం, ఆవిడ్ని ఎక్కడ కూర్చోపెట్టేటట్టు, కోళ్లకు మేకలకు చోటేది అన్నాడు జిత్తులమారి నిస్పృహ అభినయిస్తూ. లోభికి వెర్రెత్తిపోయింది. వాడు గట్టిగా అరుస్తూ, నా గుర్రాన్ని చంపుతారా ఏం, నేను మీకు గుర్రాన్ని ఇవ్వను అన్నాడు. అనుకున్న బేరం వెనక్కు లాగావంటే నిన్ను న్యాయస్థానానికి ఈడుస్తాను, ఏమనుకున్నావో అన్నాడు జిత్తులమారి. మీ 5 గుమ్మడికాయలు మీరు పట్టుకుపోండి, నాకీ బేరం వద్దనే వద్దు అన్నాడు లోభి. మాట్లాడుకున్నది 15 గుమ్మడికాయలైతే 5 గుమ్మడికాయలంటావేమిటి, మోసం అన్నాడు జిత్తులమారి. నాకు మీరిచ్చింది 5 గుమ్మడికాయలే కదా అన్నాడు లోభి. 5 గుమ్మడికాయలకు నువ్వు గుర్రాన్నిచ్చావా ఏం, 15 గుమ్మడికాయలు ఇస్తేనే గాని గుర్రాన్ని కిరాయికివ్వనంటివిగా, బేరం మానుకోదలుచుకుంటే 15 గుమ్మడికాయలు నువ్విచ్చుకోక తప్పేదేముంది అన్నాడు జిత్తులమారి. లోభి ఇంట్లోకి పరిగెత్తి 15 గుమ్మడికాయలు తెచ్చి, వీటిని తీసుకుపోండి, మీకు మీ బేరానికి ఒక దండం అన్నాడు. వాటిని తీసుకుని ముగ్గురు తమ ఇళ్లకు బయలుదేరారు.